మా ఊర్లో ఈ చేపలు చాలా తక్కువగా దొరుకుతాయి, ఎక్కువగా పడవు. వీటిని మా ఊర్లో గుమ్మడి పాము, టంబు అని 2 పేర్లతో పిలుస్తారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇది 1 కిలో చేప. అన్ని చేపల్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. నాకు ఇది ఉడకడానికి 3/4 గంట టైం తీసుకుందన్నమాట. మటన్ ఉడికిస్తున్న ఫీలింగ్ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడే వండి వేడివేడిగా తినకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. చాలా మంది చేపల కూర నీచు వాసన వస్తుందని చింతపులుసు వేస్తారు. నేనైతే అస్సలు వేయను, ఎందుకంటే పుల్లగా ఉంటుంది, చేపల టేస్ట్ ఇంకా మారుతుంది. అందుకోసమని నీచు వాసన రాకుండా ఉండాలంటే ఒక 2 రెమ్మల కళ్యామాకు వేసుకోండి. నీచు వాసన రాకుండా ఉంటుంది. చేపల పులుసు బాగుంటుంది అంటారు కదా, దీంట్లో సూప్ పెడితే అస్సలు బాగుండదు. కొంచెం లైట్ సూప్ పెట్టి ఫ్రై లాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందు నీళ్లు వేసి ఉడికించిన తర్వాత మళ్ళీ నీళ్లు పట్టేలా ఉంటే నీళ్లు వేడి చేసి మాత్రమే వేసుకోండి. చల్లటి నీళ్ళు అయితే అస్సలు వేయకండి, ఎందుకంటే ఉడకడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకోసమని ఇది ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే వీపు మీద వెనకాల పగులుతుంది, తోలు పగిలి చర్మం కనబడుతుంది, అంతవరకు ఉడికించండి. ఇలాగ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించండి. ఇక్కడ చూడండి, వీపు పైన వెనకాల పగిలింది, ఇంతవరకు ఉడికించండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.